ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే ఈరోజు ఏంటో తెలుసా, పెద్దల అమావాస్య అంటే పితృదేవతలకు మనం పూజ చేసే రోజు. అంటే వాళ్ళకి ఇష్టమైన నైవేద్యం పెట్టి దీపం పెట్టి మన మనసులో ఉన్న కోరికలు దండం పెట్టుకోవాలి. మనం నిత్యం పూజ చేసే భగవంతుని కంటే ఈ పితృదేవతలు ఈరోజు పూజ చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు వస్తుంది. మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుస్తారు. అంటే ఇప్పుడు 15 రోజులు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కదండి. ఈరోజు అమావాస్య, ఈరోజు చెయ్యాలి. వాళ్ళు నిత్యం చేయం కదండి. అమావాస్య రోజు లేదా వాళ్ళు చనిపోయిన మంత్ తిథి నక్షత్రం చూసి ఆ రోజు పెడతాం. ఇప్పుడు ఇవన్నీ ఇలాంటి మనకి ఎలా తెలుస్తుంది? మనకి సనాతన ధర్మం వీడియోస్ వల్ల ఏది మంచి ఏదో చెడు తెలుస్తుంది. కాబట్టి ఈ పితృదేవతలు పూజ చేయడం ద్వారా మన నిత్యం భగవంతుని పూజ చేయడం అంటే రెట్టింపు ఫలితం వస్తుంది. ఒకటి కొంతమంది ఏం చేస్తున్నారంటే అడవులు ఉన్నప్పుడు చూసారా, వెళ్ళాక ఎందుకు పెట్టా వీళ్ళ ఫోటోలకి దండం పెట్టి అని అనుకుంటున్నారు. కానీ మనం పెట్టేది వాళ్ళకి కాదండి. పితృదేవతలని సంఘం ఒకటి పైన ఒకటి ఉంటుంది. మనం పెట్టడం ద్వారా వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, వీళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పి. కొంతమంది పక్కతో కోపంతో ఉండే వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది పితృదేవతలు తప్పకుండా పెట్టండి. అది కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడవాళ్ళకి అది పెట్టాల్సింది. ఇలాంటి పితృదేవతలు పూజ చేసేది మగవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి, మగవాళ్ళే చేయాలి. అప్పుడు మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మనల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు. తప్పకుండా చేయండి, నిత్యం చేయండి.